మహాశివరాత్రి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. సముద్ర మథనములో ఉద్భవించిన గరళం ప్రపంచాన్ని నాశనము చేస్తుందని భావించిన దేవతలు సహాయం కోసం శివుని దగ్గరికి వెళ్తారు. అప్పుడు సృష్టి వినాశనాన్ని నివారించేందుకు సముద్రం చిమ్మి విషాన్ని శివుడు గరళంలో దాచుకుంటాడు. అప్పటి నుండి శివుని కంఠం నీలి రంగులో మారిపోతుంది. కొంతమంది శివపార్వతుల పెళ్లి చేసుకున్న రోజని నమ్ముతారు. బ్రహ్మమురారి సుధార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం మాయ సదాశివలింగం. మహాశివరాత్రి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మీకు శివరాత్రి మీద ఒక చిన్న కథ. సీమ శివరాత్రి అని ఆహారం ముట్టకుండా ఉపవాసం ఉండి ఓ పువ్వును నోటిలో పట్టుకొని శివాలయం చేరింది. శివునికి అభిషేకం చేయాలనుకుంది. శివాలయం భక్తులతో నిండిపోయి ఓం నమ శివాయ అనే నినాదంతో మారుమ్రోగుతుంది. గుడి గంటల శబ్దాలు, భక్తుల పూజలు, పూజారుల మంత్రశబ్దంతో కలకలలాడుతుంది. ఎవరి కాళ్ళ కింద పడి నలిగిపోతానో తెలియదు. ఇంతమంది భక్తులను తప్పించుకొని ఆ శివుడిని చేరుకోవాలంటే సాధ్యమేనా అనుకుంటూ చుట్టూ చూసిన సీమకు కొద్ది సమయం భయం వేసింది. కానీ ఎలాగైనా శివుణ్ణి దర్శించుకొని అభిషేకం చేయాలనుకుంది మనసులో. కేవలం తాను అనుకున్నది సాధించాలనే ఒక్క సంకల్పంతో ఏది ఏమైనా సరే, ఏ భక్తుడి కాళ్ళ కింద పడి చనిపోయినా పర్వాలేదని అనుకున్నది సాధిస్తంటూ ధైర్యంతో చీమ గొడిలోకి అడుగు పెట్టి వెళ్ళింది. మనసులో శివుడినే తలుసుకుంటూ చీమ ముందు ఇంతకు ముందు కనిపించిన భక్తులు కానీ హడావుడి కానీ ఏదీ వినిపించటం లేదు. కేవలం ఆ శివుణ్ణి చేరుకొని అభిషేకం చేయాలని దృఢ సంకల్పంతో గర్భగుడికి చేరుకుంది. శివుడికి తాను తెచ్చిన పువ్వును అందించింది. పూజారులు పెట్టిన తీర్థం నుండి నోటి తీసుకుని శివుడికి అభిషేకం చేసింది. తాను అనుకున్నది సాధించిన తృప్తిగా పొంది ఆ రోజు ఉపవాసం ఉండి ఆ రాత్రంతా గుడిలో జాగారం ఉంది ఆ చీమ. అప్పుడు శివుడు కనిపించి భక్తికి మెచ్చుకొని ఏం వరం కావాలో కోరుకో అని అడిగింది. నాకు ఏ వరమొద్దు స్వామి, మీ సేవ చేసుకునే భాగ్యం కలిగించు చాలు అన్నది. లేదు, నీవు ఈ మనుషులను చూసి నా దగ్గర రావడానికి భయపడిపోయావు. అన్నింటిని చూసి భయపడే నీకు అన్నింటినీ భయపెట్టే మనిషిగా జీవితాన్ని ఇస్తానన్నాడు శివుడు. నాకు వద్దు స్వామి, మళ్ళీ చీమ జన్మని ప్రసాదించు, కష్టపడి బ్రతికే ఈ జన్మ చాలు అంటూ కోరుకుంటుంది. సరే అని శివుడు మాయమైపోతాడు. అంటే మనం సాధించాలనుకున్నప్పుడు మన మనసులో ఏదైతే అనుకుంటామో అది సాధించే వరకు భయము మన చెంతన రాకుండా చూసి